నమస్తే ప్రెజెంట్ మనం వరంగల్ జిల్లాలో ఉన్నాం. ఇక్కడ సీకేఎం కాలేజ్ గ్రౌండ్ లో చాలా మంది ప్లేయర్స్ కనబడతారు. క్రికెట్ ను అభిమానించేటువంటి వాళ్ళు, క్రికెట్ అంటే వాళ్ళు రెగ్యులర్ గా ఆడేటువంటి వాళ్ళు కూడా ప్లేయర్స్ తో పాటు కొంత అభిమానులు, క్రికెట్ అభిమానులు కూడా చాలా మంది ఇక్కడ ఈ గ్రౌండ్ లో ఉన్నారు, ఆడుతా ఉన్నారు. ఒక పక్కన ఈ రోజు జరుగుతున్నటువంటి ఫైనల్ మ్యాచ్ SRH వర్సెస్ KKR మరి తలబడతా ఉంది ఫైనల్లో. మరి ఈ ఫైనల్లో ఎవరు విజయం సాధిస్తారు అన్నటువంటి దానిపైన ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటా ఉన్నారు అన్నటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ఒకసారి సేకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. క్వాలిఫైర్ 1 లో KKR వర్సెస్ SRH తలబడుతున్నటువంటి దశలో అప్పుడు SRH ఓటమి చెందింది. మరి దానికి ప్రతీకారంగా ఈ రోజు ఫైనల్లో SRH తీర్చుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి. దాంట్లో ఉన్నటువంటి SRH లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్లేయర్స్ కూడా ఫారెన్ ప్లేయర్స్, ఎక్కువగా ఫారెన్ ప్లేయర్స్ పైన ఆధారపడుతున్నటువంటి SRH మరి ఇప్పుడు ఏ ప్లేయర్స్ ఎక్కువ రన్స్ కొడతారు, ఏ ప్లేయర్స్ వికెట్లు తీస్తారు అన్నటువంటి దానిపైన ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్ ఏం పేరు అన్న? హుసేన్ భాయ్, ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఫైనల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటా ఉన్నారు? డెఫినెట్లీ సన్ రైజర్స్ హైదరాబాద్. డెఫినెట్లీ బికాజ్ ప్యాట్ కమిన్స్ కు ఉన్న స్ట్రాటజీ మనం ఇంతవరకు ఏ కెప్టెన్ ని మనం చూడలేదు. అటువంటి స్ట్రాటజీ ఇప్పుడు మనం రీసెంట్ మ్యాచ్ చూసినాం. ప్రీవియస్ మ్యాచ్ లో ఎక్కడైతే పేసర్స్ ఫెయిల్ అయ్యారో అక్కడ వాళ్ళు ఏం చేశారంటే స్పిన్నర్స్ దింపారు. సో ప్యాట్ కమిన్స్ దగ్గర ప్లాన్ ఏ ఉన్నా ప్లాన్ బి ఉంది, ప్లాన్ సి ఉంది. సో డెఫినెట్లీ హీ విల్ యూజ్ ఐదర్ ప్లాన్ ఏ, ప్లాన్ బి ఆర్ సి, బట్ కప్ మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్. KKR లో డేంజరస్ అయినటువంటి ప్లేయర్ రింకు సింగ్ కావచ్చు, రసెల్ కావచ్చు, ఇంకా చాలా మంది ఇప్పుడు వచ్చినటువంటి గుర్బాజ్, ఇట్లాంటి ఫినిషింగ్ టచ్ ఇచ్చేటువంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. దీంట్లో సన్ రైజర్ లో ఎవరు ఈ రోజు ఎక్కువ రన్స్ కొట్టేటువంటి అవకాశం ఉంటుంది? వాళ్ళతో ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లలో డేంజరస్ గా ఇవ్వాలి ఎవరైనా పర్ఫార్మ్ చేస్తారనుకుంటాం. అభిషేక్ శర్మ, సన్ రైజర్స్ హైదరాబాద్. అభిషేక్ శర్మ ఫస్ట్ 8 ఓవర్స్ వరకు మనకు ఒక్క వికెట్ కూడా పడకుండా ఆడితే డెఫినెట్లీ పవర్ ప్లేలో 6 ఓవర్స్ లోపల వాళ్ళు 100 రన్స్ స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి ఒకవేళ వికెట్ పోకపోతే. నెక్స్ట్ ఏంటంటే ఆ తర్వాత నుంచి వాళ్ళు స్లోగా ఆడినా కూడా 15 ఓవర్స్ వరకు ఓకే మనం 140, 130 రీచ్ అయినా 200+ స్కోర్ రీచ్ అయ్యే అవకాశాలు 28th ఓవర్ వరకు ఉన్నాయి. ఎన్ని రన్స్ కొడుతుంది ఇలా SRH అనుకుంటాం? డెఫినెట్లీ 220 to 230, 220 నుంచి 230 రన్స్. KKR చేతిలో మన క్వాలిఫైర్ 1 లో ఓడిపోయింది SRH. ఆ టీం కూడా కొంత ఆశతో ఉంటుంది. KKR అంత ఈజీగా ఉంటుందంట ఇవాళ SRH విజయం? డెఫినెట్లీ ఉండదు, తగ్గఫర్ అయితే ఉంటది, కాంపిటేటివ్ మ్యాచ్ ఉంటది. సో డెఫినెట్లీ చూసి మనం ఎంటర్టైన్ అయ్యే రోజు ఇవాళ. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్. 11:30, 12 వరకు మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఏ టీం సపోర్ట్ చేస్తారు ఈసారి? డెఫినెట్లీ సన్ రైజర్స్ హైదరాబాద్. థ్యాంక్ యూ. ఏం పేరు నీకు? తమ్ముడు ఏం పేరు? క్రికెట్ ఆడతా ఉన్నావు బాగా? ఇవాళ ఏ టీం సపోర్ట్ చేస్తా ఉన్నాను? SRH. ఎందుకని SRH సపోర్ట్ చేస్తా ఉన్నావు? అది మన మ్యాచ్ ఓడిపోయినా కూడా చాలా కమ్బ్యాక్ ఇస్తుంది. ఓకే, KKR కూడా స్ట్రాంగ్ గా ఉంది కదా టీం. ఎట్లా అనిపిస్తుంది? గెలుస్తుందంట ఇవాళ ఈజీగా? కాన్ఫిడెన్స్ గెలుస్తుంది. ఓకే, తమ్ముడు ఇదా ఏం పేరు నీ పేరు? చూస్తావా బాగానే క్రికెట్ చూడ ఆడతావా? ఇవాళ ఎవరు గెలుస్తారు అనుకుంటా ఉన్నావు? ఏ టీం గెలుస్తుంది? ఖచ్చితంగా గెలుస్తుందా? ఓకే, నీ పేరు ఏం పేరు? వర్షిత్. క్రికెట్ ఆడతావా బాగానే? ఇవాళ మ్యాచ్ ఉంది కదా, ఫైనల్ మ్యాచ్, చూస్తావా? ఎలా చూస్తావా? ఏ టీం గెలుస్తుంది ఈ రోజు? SRH. మీరు SRH ఫ్యానేనా? మొదటి నుంచి చూస్తావా SRH? ఎవరంటే ఇష్టం నీకు ఆ ప్లేయర్స్ లో? SRH లో హెడ్ అయింది ఇష్టమా? ఇలా పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఆల్రెడీ 2-3 మ్యాచ్లలో కొంత పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది కదా, ఇలా చేస్తాడు, మంచి స్కోర్ కొడతాడా? నమ్మకం ఉందా నీకు? గెలుస్తుంది అంటావు? ఓకే, థ్యాంక్ యూ. మరికొంత సంబంధించిన ఇక్కడ క్రికెట్ ప్లేయర్లు కూడా ఒకసారి అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మంది కూడా ఇక్కడ క్రికెట్ ఆడుకుంటూ బిజీగా ఉంటా ఉన్నారు. ఒక పక్కన ఈ రోజు జరిగేటువంటి అంటే 7:30కి ఈ స్టార్ట్ అయ్యేటువంటి ఈ మ్యాచ్ లో KKR వర్సెస్ SRH చాలా కూడా కీలకమైనటువంటి ప్లేయర్స్ ఈ రెండు టీంలో ఉండడం జరిగింది. మనం అనుకున్నట్టుగా అభిషేక్ శర్మ అండ్ ఓపెనర్ హెడ్ SRH కు సంబంధించినటువంటి ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీలకంగా దీంట్లో ఈ రోజు రన్స్ కొట్టేది ఖచ్చితంగా SRH కు సంబంధించినటువంటి టీమ్ కి కొంత అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరో పక్కన మిడిల్ ఆర్డర్ సైతం కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా KKR సైతం కూడా KKR టీం కూడా మనం అంతగా ఈజీగా తీసుకున్నటువంటి అవకాశం లేదు. దాంట్లో చాలా మంది కూడా ఒక పక్కన గుర్బాజ్ ఇప్పుడు ఓపెనర్ గా ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన ప్లేయర్ గుర్బాజ్ ఉన్నాడు. మరో పక్కన సునీల్ నారాయణ సైతం కూడా
మరి అవుట్ స్టాండ్ పర్ఫార్మెన్స్ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన కూడా బాగానే ఆడతాను. మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, మరో పక్కన చాలా మంది ఈ సంబంధించినటువంటి కేకేఆర్ లో కీలకమైనటువంటి ప్లేయర్స్ ఉన్నారు. మరో పక్కన బౌలింగ్ విభాగంలో సైతం కూడా ఎస్ఆర్హెచ్ దానికంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కేకేఆర్ టీం బలంగా కనబడుతుంది. మిచెల్ స్కాట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, మరో పక్కన సునీల్ నారాయణ్, వీళ్ళు సైతం కూడా మిడిల్ ఓవర్ లో కొత్త స్కోర్ ను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. చెపాక్ స్టేడియంలో జరిగేటువంటి ఈ యొక్క ఏదైతే మ్యాచ్ ఉంటుందో ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా స్పిన్ కు అనుకూలించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మనం చూద్దాం మరి ఇక్కడ అది ఏ సంబంధించినటువంటి టీం గెలుస్తుంది అంటే సుమారుగా 2 నెలల కానించి జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ఐపీఎల్ పోర్ ఉందో ఈ ఐపీఎల్ పోరు ఈ రోజు వరకు అయితే తెరబడేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మరి ఈ ఫైనల్ పోర్ లో చాలా మంది కూడా ఒక పక్కన ఎస్ఆర్హెచ్ కు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఎస్ఆర్హెచ్ సంబంధించినటువంటి ఓపెనింగ్ విభాగం కనుక ఖచ్చితంగా సక్సెస్ అయినట్టయితే ఉంటే తప్పకుండా ఎస్ఆర్హెచ్ కు కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మరి స్పిన్ ఏ విధంగా ఎదుర్కొంటారు, స్పిన్ లో ఉన్నటువంటి నారాయణ కావచ్చు, మరో పక్కన వరుణ్ చక్రవర్తి, వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఏ విధంగా తట్టుకుంటారు అనేది కూడా ఒకసారి చూడాల్సినటువంటి పరిస్థితి. కొంతమందితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఇట్లాండి ఇలా ఏ టీం గెలుస్తుంది అనుకుంటా ఉన్నారు మీరు? ఎస్ఆర్హెచ్ గెలుస్తాం. ఎందుకని ఎస్ఆర్హెచ్ లో మీకు నచ్చినటువంటి ప్లేయర్ ఎవరు? ఎంత స్కోర్ కొడుతుంది అనుకుంటా ఉన్నారు? 180-200. ఎంత ఈజీగా ఉంటుంది అనుకుంటారా? మ్యాచ్ టఫ్ గా ఉంటుందా? ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అంటావా ఈ రోజు మ్యాచ్? టఫ్ ఉంటుంది. ఎవరు ఎక్కువ రన్స్ కొడతారు అనుకుంటా ఉన్నారు? మన టీం కాబట్టి మనం ఎక్కువ కొనుక్కుంటారు. పక్కన ఈ టీమ్ లో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఉన్నటువంటి ఏ ప్లేయర్ ఎక్కువ రన్స్ కొడతారు అనుకుంటా ఉన్నారు? అంతేనా? మీరు చెప్పండి గురు, మీరు చెప్పండి. ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో ఎవరు కీలకమైనటువంటి పర్ఫార్మెన్స్ బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ ఎవరు ఇచ్చేటువంటి ఏ ప్లేయర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది? త్రిపాఠి, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, వీళ్ళు ముగ్గురు. బౌలింగ్ లో అయితే రసూల్ అయితే 2 వికెట్లు కంపల్సరీగా. ప్యాట్ కామిన్స్ నేతృత్వంలో జరిగేటువంటి ఈ యొక్క ఎస్ఆర్హెచ్ ఎంత కంబ్యాక్ అయిందని అనుకుంటా ఉన్నారా? బెస్ట్ కంబ్యాక్. 2 మ్యాచెస్ లో బెస్ట్ స్కోర్, బెస్ట్ కంబ్యాక్ చేసినారు. చేజింగ్ కూడా మంచిగా చేసినారు. ఈసారి అయితే కప్ అయితే ఫైనల్ హైదరాబాద్ అంతే. ఇప్పుడు కేకేఆర్ టీమ్ లో కూడా చాలా కీలకమైనటువంటి ప్లేయర్స్, అండ్రూ రసెల్ అయినటువంటి డేంజరస్ అయినటువంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ప్యాట్ కామిన్స్ ఐడియా బౌలింగ్ లో ఉంది. టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకుంటే చేజింగ్ లో చూపిస్తారు, బ్యాటింగ్ ఆడితే కూడా చూపిస్తారు. బౌలింగ్ విభాగానికి వచ్చినట్టయితే మొన్న జరిగినటువంటి క్వాలిఫైర్ 1 లో ఇదే ఎస్ఆర్హెచ్ పైన కేకేఆర్ గెలిచింది. అక్కడ మిచెల్ స్కాట్ కూడా చాలా డేంజర్ అయినటువంటి బౌలర్ ఉన్నారు. తట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అంటవా? అంత లేదు. మొత్తం మ్యాచ్ కన్నా ఈ మ్యాచ్ అయితే బాగా బెస్ట్ స్కోర్ చూపిస్తారు. ఎంత రన్స్ కొడతాయి అనుకుంటా ఉన్నావు ఎస్ఆర్హెచ్ ఈ రోజు? 220 ఇన్నింగ్. ఫస్ట్ ఇన్నింగ్ అయితే తీసుకుంటే బ్యాటింగ్ 220-230. ఒకవేళ టాస్ ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఏది తీసుకుంటే బాగుంటుంది అనుకుంటా ఉన్నావు? ఫీల్డింగ్ తీసుకుంటే బాగుంటుంది. అంటే కొంత బ్యాటింగ్ లైనప్ ఎక్కువ ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ కు మొదటి బ్యాటింగ్ చేసే చాలా 9 మ్యాచ్లలో దాదాపుగా 6 మ్యాచ్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఎస్ఆర్హెచ్ గెలవడం జరిగింది. 3 సంబంధించినటువంటి దాంట్లో ఏమో ఓడిపోయినట్టుగా ఉంది. కానీ ఈ రోజు ఎందుకు బౌలింగ్ తీసుకుంటే గెలుస్తుంది అనుకుంటాం? హోప్. మీకైతే హోప్ ఉంది. మొదటి నుంచి కూడా మీరు ఎస్ఆర్హెచ్ కదా? ఎస్ఆర్హెచ్. మీకు నచ్చినటువంటి మొత్తం ఉన్నటువంటి ఓవరాల్ ప్లేయర్స్ లో ఎవరు మీకు నచ్చినటువంటి? అభిషేక్ శర్మ. ఓకే మాట్లాడదా మీరు ఫీలింగ్ చేస్తాను దాదా మాట్లాడు దగ్గర. ఈ రోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ ఉంది కదా ఎస్ఆర్హెచ్ కేకేఆర్, ఎవరు గెలుస్తారు? ఏ టీం బెస్ట్ టీం అనుకుంటా ఉన్నారు? ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది ఈ రోజు. గెలుస్తుంది ఇక స్కోర్ అయితే కొడితే ఒక 246 దాకా. ఈ కేకేఆర్ ఏమో ఇక ఫామ్ లో ఉంది, క్యాప్టెన్సీ కూడా బాగానే చేస్తుండ్రు. ఇక ఎస్ఆర్హెచ్ అయితే ఇక గెలుస్తాయని అనుకుంటున్నా. ఎవరు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తారు బ్యాటింగ్ పరంగా? హెడ్ అభిషేక్ మరియు నితీష్ రెడ్డి. బౌలింగ్ అయితే మంచిగా చేస్తారు నితీష్ రెడ్డి. సో వాళ్ళందరూ ముగ్గురు అంటే ఇష్టం. అంటే కేకేఆర్ లో కూడా చాలా కీలకమైనటువంటి ప్లేయర్స్ ఉన్నారు కదా. నారాయణ కూడా ఇష్టము, రసల్ కూడా, వాళ్ళిద్దరు అంటే ఇష్టం. ఎస్ఆర్హెచ్ పక్క. మాట్లాడుతురా బ్రదర్, మీరు మాట్లాడుతురా ఒక మాట. మీరు ఆడుతున్నారు కదా, మీరు క్రికెట్ ఆడుతూ ఉన్నారు కదా, ఏ టీం గెలుస్తుందని అనుకుంటా ఉన్నాను? ఎస్ఆర్హెచ్ ఎందుకని ఎస్ఆర్హెచ్ గెలుస్తారు? బ్యాటింగ్ బాగున్నది. ఎవరు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తారు అనుకుంటా ఉన్నాను? హెడ్ ఓపెనర్ 2-3 మ్యాచ్లు కొంత హెడ్ విఫలమైంది. ఆయన పైన బాగా హోప్స్ ఈసారి ఉన్నది కదా, ఈసారి బాగా ఆడతారు. బ్యాటర్స్ బాగున్నారు కదా, బౌలింగ్ కూడా బాగున్నది. ఎస్ఆర్హెచ్ కేకేఆర్ కూడా ఉన్నదిలే కానీ టీం సొంత టీం కదా.
హోమ్ టీమ్ కు సపోర్ట్ చేద్దామని. క్వాలిఫైర్ 1 లో ఇదే కేకేఆర్ మీద ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. దానిలో బౌలింగ్ కూడా మిచెల్ స్కాట్ లాంటి డేంజర్ అయినటువంటి బౌలర్ ఉన్నారు. ఇలా తట్టుకునేటువంటి పరిస్థితి ఉంటది కావచ్చు, ఇక మార్చుకుంటారు కదా. మీకు నచ్చినటువంటి ప్లేయర్ మీకు నచ్చినటువంటి ప్లేయర్ ఎవరు? హెడ్. నువ్వు ఆడతావా తమ్మి? క్రికెట్ ఆడతావా? నువ్వు ఆడవా బ్రదర్? మీరు మాట్లాడండి. ఎవరు గెలిచేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ రోజు జరిగే మ్యాచ్ లో? హైదరాబాద్. ఎందుకంటే బ్యాటింగ్ లైన్ పైన బౌలింగ్ అయినా ఓకే. ఎందుకంటే ఇప్పుడు హెడ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అభిషేక్ శర్మ కూడా ప్రతి బాల్ మిడిల్ చేస్తున్నాడు. మళ్ళా కమిన్స్ కెప్టెన్సీ కూడా మంచి నిర్ణయాలు. ఏ టైంలో బాల్ రొటేషన్ అయినా కూడా బ్యాట్స్మెన్ పంపించే విధానమైన ఇప్పుడు మనకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఒకవేళ గ్లేన్ ఫిలిప్స్ వస్తే ఇంకా హైదరాబాద్ అనేది పటిష్టంగా ఉంటది. అయినప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ మాత్రం ఓవరాల్ చూసుకుంటే హైదరాబాద్ కి అవకాశాలు ఉన్నాయి. సో మాక్సిమం 100% హైదరాబాద్ గెలుస్తా అనేది అయితే కాన్ఫిడెంట్ అయిపోతుంది. ఇప్పుడు టాస్ గెలిచినటువంటి టీము ఏది తీసుకుంటే బాగుంటుంది? ఒకవేళ ఎస్ఆర్హెచ్ గెలిస్తే బౌలింగ్ పోతే బాగుంటుంది. గత మ్యాచ్ లని పరిశీలిస్తే చేసింగ్ టీమ్స్ ఎక్కువ గెలుస్తున్నాయి. కానీ హైదరాబాద్ ఎబిలిటీ ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మనము 250+ కొట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాక్సిమం హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నా కూడా మనం దాన్ని డిఫెండ్ చేసుకునేటువంటి బౌలర్స్ మన దగ్గర ఉన్నారు. నటరాజ్ అయినా, భువనేశ్వర్ అయినా, కమిన్స్ అయినా. ఇప్పుడు మొన్న మనం లాస్ట్ మ్యాచ్ తీసుకున్న అభిషేక్ శర్మ, ఇటు పోతే షాబాజ్ అహ్మద్. సో వీళ్ళ బౌలింగ్ చూసినట్టు మనం 250 కూడా మనం డిఫెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూసినట్టయితే మనం మాక్సిమం అయితే చేజింగ్ చేస్తే ఇంకా ఈజీ ఉంటుంది. ఒకవేళ మనం టాస్ ఓడిపోతే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ అయినా కూడా మనం 100% గెలుస్తాం. చెపాక్ స్టేడియం అంతా పిచ్ కు అనుకూలించేటువంటి స్టేడియం. దాంట్లో వరుణ్ చక్రవర్తి గానీ, నరేన్ గానీ డేంజరస్ అయినటువంటి స్పిన్నర్ వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అది స్పిన్ పిచ్. సో స్పిన్ పిచ్ కాబట్టి మాక్సిమం వాళ్ళ ప్రభావం ఉంటది. కాకపోతే ఏంటంటే మనము వాళ్ళిద్దరిని కన్సిడర్ చేయకుండా మనకు బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్నది కాబట్టి వాళ్ళ బౌలింగ్ లో కొంచెం ఆడుకొని మిగతా బౌలర్స్ ని మనం టార్గెట్ చేసి కూడా హై స్కోర్ పెట్టుకోవచ్చు. బ్యాటింగ్ లో ఎవరు ఎక్కువ రన్స్ కొడతారు అనుకుంటా ఉన్నారు ఎస్ఆర్హెచ్? ఈ రోజు అయితే నాకు తెలిసి అభిషేక్ శర్మ. ఎందుకంటే అతను ఇప్పటి వరకు ఆడిన ప్రతి బాల్ అంటే ప్రతి మ్యాచ్ లో 30 కంటే బిలోనే ప్రతి మ్యాచ్. ఈ రోజు ఒక ఫస్ట్ వికెట్ కనుక మనకు అప్ టు 8 overs వరకు వీళ్ళ వికెట్ స్టాండింగ్ ఉంటే మాక్సిమం మనది 250+ స్కోర్ ఉంటుంది. ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తారా సార్? హైదరాబాద్ పక్క ఆరెంజ్ ఆర్మీ. మీరు మాట్లాడండి గురు. మ్యాచ్ చూస్తావా? ఆర్సీబీ ఫ్యాన్స్ ఎస్ఆర్ఎస్ గెలవాలి. ఆర్సీబీ ఫ్యాన్ తరపున ఎస్ఆర్ఎస్ కప్పు కొట్టాలి అంతే. ఒకటే చూస్తారా? ఏ టీము ఇప్పుడు రెండు ఈ ఫైనల్ లో ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ లో ఏ టీం బెటర్ టీం అనుకుంటా? నేను శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్ కాబట్టి కేకేఆర్ గెలుస్తాను రా ఈరోజు పక్కా గెలుస్తుంది. ఇంకా లైన్ అప్ బాగుంది కదా, 9 members ఉన్నారు బ్యాటింగ్. ఎస్ఆర్హెచ్ లో కూడా అదే ఉంది కదా? ఉంది కానీ 50-50 వస్తుంది. మ్యాచ్ టైట్ వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉండదు. అంత ఈజీ అయితే ఉండదు. ఎవరు ఎక్కువ రన్స్ కొడతారు అనుకుంటా ఈరోజు కొడితే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ అయినా, అది ఓపెనింగ్ బ్యాటర్స్ అయినా, లేకుంటే కేకేఆర్ మిడిల్ ఆర్డర్ అయినా కొట్టదని అనుకుంటాం. ఇప్పుడు ఇద్దరు కంపేర్ చేస్తే ప్యాట్ కమిన్స్ కావచ్చు, శ్రేయస్ అయ్యర్ కావచ్చు, ఇద్దరు కెప్టెన్స్ లో ఎవరి కెప్టెన్స్ నీకు బాగా నచ్చుతుంది? నాకు శ్రేయస్ అయ్యర్. నేను శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్ కాబట్టి ఆబ్వియస్లీ శ్రేయస్ అయ్యర్. ఈ రెండు టీంలలో మీకు అంటే నచ్చినటువంటి బ్యాట్స్మెన్ ఎవరంటే? శ్రేయస్ అయ్యర్. బౌలింగ్ విభాగం వస్తే బౌలింగ్ లా స్పిన్ అది మిచల్ సార్ కాదు, వరుణ్ చక్రవర్తి సునీల్ నారాయణ. వరుణ్ చక్రవర్తి. అది కూడా ఇప్పుడు నువ్వు అనుకున్నటువంటి టీమ్ లోనే ఇద్దరు స్పిన్నర్స్. అవునవును. పర్ఫార్మెన్స్ చేస్తుంది ఈ రోజు బాగా అనుకుంటావునా? పక్కా చేస్తుంది. ఎందుకంటే చేంజ్ అక్కడ వరకు రారు కదా. కేకేఆర్ టాస్ విన్ అయితే ఏది బెటర్ అనుకుంటావు? ఏది గెలిచినా బ్యాటింగ్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం చూసినాం కదా మనం సెమీఫైనల్ లో బ్యాటింగ్ ఏది అయితే అది బెస్ట్ అని నేను అనుకుంటాను. కేకేఆర్ అనుకుంటాను. క్రికెట్ ఆడతావా తమ్ముడు? ఆడతావా? ఏ టీం గెలుస్తా అనుకుంటావు ఈ రోజు? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ వాను? ఆర్సీబీ ఫ్యాన్ కానీ ఎస్ఆర్హెచ్ కప్పుడు గెలుస్తా ఈ రోజు? ఎవరు బాగా కొడతారు రన్స్ అనుకుంటావు? అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. కేకేఆర్ లో కూడా బాగానే ఉంది కదా. ఆండ్రే రసెల్ కీలకమైనటువంటి ప్లేయర్. శ్రేయస్ అయ్యర్ కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తాను. ఈజీగా ఉంటుంది మ్యాచ్. ఎవరికి ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా? పక్క నమ్మకం ఉందా? చూస్తావా నువ్వు పోగానే ఇంటి కాడ? చూస్తా. ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ ఉంది కదా, ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటా ఉన్నావు? ఏమేం టీమ్ ఆడుతాను? ఐపీఎల్ పక్కా. ఎందుకని ఎస్ఆర్హెచ్ గెలుస్తా అనుకుంటావు? ఎందుకంటే ఈసారి సెలక్షన్ మంచిగా చేసింది. ప్యాట్ కమిన్స్ నేతృత్వం బాగానే ఉందా? కెప్టెన్ చాలా బాగుంది. వరల్డ్ కప్ గెలిచిండు, ఇది కూడా అట్లానే గెలుస్తుంది. కేకేఆర్ టీమ్ లో కూడా చాలా బాగానే ఉంది. బ్యాటింగ్ లైనప్ గానీ, బౌలింగ్ లైనప్ గానీ ఉంది, బాగానే ఉంది. కానీ సపోర్టర్స్ కదా ఎస్ఆర్హెచ్ కి చూస్తావా? ఎప్పుడైనా కానీ ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తారా మీరు? అంతే. ఎవరు నీకు ఫేవరెట్ ప్లేయర్? ఎవరు? నితీష్ కుమార్. ఎందుకు హైదరాబాద్ ప్లేయరేనా? తెలుగు మనోడు. ఓకే, ఆయన ఇష్టం. ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తారంటావు ఈ రోజు? హెడ్ అభిషేక్ ఇద్దరు.
అంటే మొత్తం రెండు టీంలలో 2 మ్యాచ్లలో కూడా ఎటు విఫలం అయిపోయాడు. ఇలా ఉంటదంటావా ఆయన పర్ఫార్మెన్స్? ఫైనల్స్ పక్కా ఉంటుంది. టాస్ గెలిస్తే ఏది తీసుకోవాలంటావు? బ్యాటింగ్ తీసుకుంటుంది. బ్యాటింగ్ తీసుకుంటుంది బాగుంటుందా? ఓకే రైట్. నువ్వు చెప్పు బ్రదర్, ఎవరు గెలుస్తారు అనుకుంటావు? నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరు గెలుస్తారు? ఏ టీం గెలుస్తారు అనుకుంటా ఉన్నారు? ఎస్ఆర్హెచ్ పక్కా కేకేఆర్ గెలవచ్చు కానీ చెప్పలేము. మన సపోర్ట్ అయితే తెలుగు కాబట్టి ఎస్ఆర్హెచ్ లో మీకు నచ్చినటువంటి ప్లేయర్? ట్రావిస్ హెడ్ ఫారెన్ ప్లేయర్. బాగానే ఉంటుంది అనే పర్ఫార్మెన్స్ ఇవాళ ఎందుకో కొడతారు అనిపిస్తుంది నాకైతే. వాళ్ళిద్దరు ఓపెనింగ్ మాత్రం బాగా వస్తే మ్యాచ్ అందే ఆడితే. చెపాక్ స్టేడియం కూడా స్పిన్ కు అనుకూలించేటువంటి స్టేడియం అంటా ఉన్నారు. ఎట్లా ఉంటుంది ఈ స్పిన్ కు అనుకూలించేటువంటి ఇది ఏదైతే ఉందో దీంట్లో ఒక పక్కన దీంట్లో హైదరాబాద్ లో స్పిన్ కు ఎక్కువ వేసే వాళ్ళు లేరు. ఎట్లా ఉంటుంది? అభిషేక్ శర్మ ఇంకా మన షాబాజ్ అహ్మద్ కూడా 5 వికెట్స్ తీసుకున్నారు. సో ఇవాళ కూడా వాళ్ళిద్దరిని తీసుకొస్తే మన వికెట్స్ పడవచ్చు. సో గెలిచే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఎస్ఆర్హెచ్ ఈసారి గెలుస్తా అంటావు? ఉంది, మాక్సిమం ఉంది, 50-50 ఉంది. కానీ మన సపోర్ట్ మాత్రం ఎస్ఆర్హెచ్. బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుంది, బౌలింగ్ తీసుకుంటే బాగుంటుంది ఒకవేళ టాస్ విన్ అయితే? లాస్ట్ మ్యాచ్ లో చూస్తే లైక్ సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి పిచ్ స్లో అయింది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే బాగుంటుంది. ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? ఇవాళ ఎస్ఆర్హెచ్ 100% గెలుస్తారు ఇవాళ. ఎందుకంటే చెపాక్ స్టేడియం కదా. సో స్పిన్ ఆల్రెడీ మొన్న కనుక్కున్నారు. సో ఈసారి కడతారు. సో ఈసారి ఎట్లయినా గెలుస్తారు. ఈసారి గెలుస్తారు. ఎందుకంటే అన్ని కండిషన్ తెలుసు, పిచ్ కండిషన్స్ అన్ని తెలుసు కాబట్టి ఈసారి గెలుస్తారు. క్వాలిఫైర్ 1 లో ఘోరంగా ఓడిపోయింది. ఇదే సంబంధించినటువంటి ఓడిపోయింది కానీ చెపాక్ స్టేడియంలో మనకి ఇప్పుడు అభిషేక్ శర్మ ఉన్నాడు, అట్లనే షాబాజ్ అహ్మద్ ఉన్నారు. సో స్పిన్ 60 degrees తిరుగుతాను చెపాక్ స్టేడియంలో. సో ఈసారి పక్కా గెలుస్తారు అనిపిస్తుంది. అదే స్పిన్ మీరు అనుకూలించేటువంటి ఈ స్పిన్ కు ఇద్దరు కూడా డేంజర్ అయినటువంటి స్పిన్నర్లు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కేకేఆర్. మనం టాస్ గెలవాలి. టాస్ ఇస్ క్రూషియల్. టాస్ గెలిస్తే మనం విన్ అయినట్టు. టాస్ తీసుకుంటే బ్యాటింగ్ చేయాలి. ఎందుకంటే సెకండ్ లో డ్యూ రాదు, కాకపోతే బాల్ అట్లనే స్పిన్ అవుతుంది. ట్రావిస్ హెడ్. ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటా ఉన్నావు ఫైనల్ లో? ఎస్ఆర్హెచ్ గెలుస్తాను. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తా ఉన్నావు? అది మా హోమ్ టీం కాబట్టి మేము సపోర్ట్ చేయాలి కదా ఖచ్చితంగా. అందుకే ఎస్ఆర్హెచ్ గెలిస్తే. ఎవరు మీకు ఫేవరెట్ ప్లేయర్? ఫేవరెట్ ప్లేయర్ ధోని. ఈ రోజు ఎస్ఆర్హెచ్ లో ధోని లేరు కదా, ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు ఎక్కువ కొడతారు? ఫేవరెట్ ప్లేయర్ అంటే ఎవరు లేరు, అందరు గెలవాలి అంతే. ఎస్ఆర్హెచ్ లో ఎవరు ఎక్కువ రన్స్ కొడతారు అనుకుంటా ఉన్నాను? అభిషేక్ అనుకుంటున్నా. అంతే. కేకేఆర్ టీం కూడా చాలా పటిష్టంగా గట్టి ఉంది టీము, కానీ ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటున్నాం. టాస్ గెలిస్తే తీసుకుంటే బాగుంటుంది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ తీసుకుంటే బాగుంటుందని, స్టేజింగ్ చేయగలుగుతుంది అని ఎస్ఆర్హెచ్. ఎందుకంటే మళ్ళా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఏమైనా లెస్ స్కోర్ కొట్టడం వల్ల కేకేఆర్ కి లాభం అవుతుంది కాబట్టి బౌలింగ్ తీసుకుంటే బెస్ట్ అని అనుకుంటున్నాను. ఎవరు గెలుస్తారు ఈ రోజు ఫైనల్లో? ఎందుకంటే మంచి మంచి బ్యాటర్స్ ఉన్నారు, ప్యాట్ కమిన్స్, హెడ్ ఇట్లా అందరు ఉన్నారు కాబట్టి అదే గెలుస్తా అనుకుంటాను. దాంట్లో కూడా చాలా ఏది సునీల్ నారాయణ కావచ్చు, మరో పక్కన ఉన్నారు బట్ ఎంతైనా మనం హోమ్ టీమ్ మనం సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఎస్ఆర్హెచ్ సపోర్ట్ గెలిచేటువంటి టీం ఏది అనుకుంటాను? బలంగా ఉన్నటువంటి టీం ఎస్ఆర్హెచ్. మొన్న క్వాలిఫైర్ 1 లో ఇదే ఎస్ఆర్హెచ్ కేకేఆర్ పైన ఓడిపోయిందంటే అది అంత బరాబర్ కొంచెం అప్పుడు వాళ్ళు కొంచెం ఆమామేలు కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు. ఆరాధన చూపించలేదా? ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తారు అనుకుంటారు ఎక్కువ? ఇవాళ ఎక్కువ తెలిసి ఎస్ఆర్హెచ్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ హెడ్. మీకు ఈ ఎస్ఆర్హెచ్ లో మీకు నచ్చినటువంటి ప్లేయర్ ఎవరు? అభిషేక్ శర్మ. పర్ఫార్మెన్స్ చేస్తారంట ఈ రోజు? పక్కా చేస్తాడు. మొన్న జరిగినటువంటి క్వాలిఫైర్ 1 లో మిచెల్ స్కాట్ ఆయన కూడా చాలా కీలకమైన వికెట్లు తీసుకున్నాడు. ఇలా ఆయన ఎఫెక్ట్ ఉండదంటావా? అంటే ఉంటాయని మనలు కూడా గట్టిగా ఉండాలి. చెపాక్ స్టేడియం మొత్తం అంతా పిచ్ అంతా కూడా అక్కడ స్పిన్ కు అనుకూలించేటువంటి పిచ్. అక్కడ నారాయణ ఉన్నాడు, చక్రవర్తి ఉన్నాడు కేకేఆర్ లో. ఎట్లా ఉంటుంది అంటే మనలు గట్టిగా ఉంటేనే మన టీం గెలుస్తుంది. టాస్ విన్ అయినటువంటి టీం ఎస్ఆర్హెచ్ కనుక గెలిస్తే ఏది తీసుకుంటే బాగుంటుంది అంటావు? బ్యాటింగ్ బాగుంటుంది. ఏ టీం గెలుస్తుంది అనుకుంటావు బ్రదర్? ఇవాళ చూస్తే కనుక ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లలో చూసుకుంటే కొద్దిగా పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది. బట్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మనము ఫీల్డింగ్ దాంట్లో కనుక మన కెప్టెన్ వచ్చేసి కొన్ని మార్పులు చేర్పులు జరగడం వల్ల టఫ్ ఇవ్వడం జరిగింది. సో మనం 100% అయితే మనం ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేయాలని నేను మన తెలంగాణ పీపుల్ కావచ్చు, హైదరాబాద్ పీపుల్స్ అందరినీ కూడా, యూత్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. సో ఇవాళ ఇంతకుముందు మన హైదరాబాద్ స్టేడియంలో ఆడినట్టే మన ప్లేయర్స్ అందరూ కూడా మంచిగా ఆడాలి, మంచి పర్ఫార్మెన్స్ చూపెట్టాలని అనుకుంటున్నా.
ఎంత ఏమైనా కానీ మనం ఇది వచ్చిన ఛాన్స్ని మాత్రం పోగొట్టుకోవద్దు. చాలా రోజుల తర్వాత నుంచి క్వాలిఫైకి దగ్గరకు వచ్చి సెకండ్ మనం మ్యాచ్ విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. 50-50 చెప్పలేము, కానీ మంచి అంటే ఊపులో బ్యాటర్స్ కనుక ఊపులో కనుక వస్తే కనుక ఓపెనర్స్ 100% మ్యాచ్ విన్ మనమే అవుతాం. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు చెపాక్ స్టేడియం అంతా స్పిన్ కు అనుకునేటటువంటి పిచ్. ఒక పక్కన దీంట్లో ఎక్కువగా మన హైదరాబాద్ లో స్పిన్ అంత పర్ఫార్మెన్స్ చేసేటువంటి కీలకమైనటువంటి ప్లేయర్ లేరు. దాంట్లో ఇద్దరు ఉన్నారు, నారాయణ అండ్ చక్రవర్తి. వాళ్ళతో కొంత ముప్పై అటువంటి అవకాశం ఉంటుందంట. చెప్పలేమన్న ఓపెనర్స్ కనుక మనం ఓపెనర్స్ కనుక కాపాడుకుంటే కనుక ఎవరైనా మనకి హెడ్ కావచ్చు, ఓపెనర్ కనుక ఉంటే మనం మ్యాచ్ 100% విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఏంటంటే మన దగ్గర బౌలింగ్ లైనప్ అంత లేదు, కానీ లాస్ట్ మ్యాచ్ జరిగిన దానికన్నా సో మార్పులు జరగడం వల్ల కెప్టెన్ కనుక మనకు అక్కడ జరిగే మ్యాచ్కి దానికి మంచిగా సో కాన్సన్ట్రేషన్ పెంచి కనుక ఏమైనా చేస్తే కనుక సో ఏమైనా చెప్పలేము. సో మ్యాచ్ అనేది ఏం జరుగుతుందో ఏమో ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కొడితే కనుక 100% ఎస్ఆర్హెచ్ విన్ అవ్వాలంటే 200 కన్నా ఎబోనే కొట్టాలి. సో 200 కన్నా ఎబో కొట్టకపోతే ఏంటంటే సో ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు, చెప్పలేం. లాస్ట్ మ్యాచ్ మనం ఆర్ఆర్ మీద చూసుకుంటే కనుక 170 ఎబో ఎంతో అంత కొట్టింది కాబట్టి అది 50-50 మ్యాచ్ అనుకున్నాం. బట్ ఏంటంటే అక్కడ కొన్ని బౌలింగ్స్ కావచ్చు, సో మిస్ ఫీల్డింగ్ చేయలేదు, ఒక్క బాల్ కూడా మిస్ ఫీల్డింగ్ చేయలేదు. సో ఫీల్డింగ్లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ పెట్టారు. సో ఈ రోజు కూడా ఫీల్డింగ్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏం లేకుండా చూస్తే కనుక ఇలా 100% మ్యాచ్ మనదే. సో ఏదైనా కూడా మ్యాచ్ విన్ అవ్వాలని ట్రై చేస్తాం. మీకు నచ్చిన టీం, నచ్చిన ప్లేయర్? సో హెడ్ మనకు నచ్చిన ప్లేయర్ అండ్ రెడ్డి, మనకు తెలుగు నితీష్ రెడ్డి ఉన్నాడు కదా, తెలుగు పర్సన్. ఇవాళ ఏదంటే అది నితీష్ రెడ్డి మాత్రం బౌలింగ్ లో కావచ్చు, బ్యాటింగ్ లో లాస్ట్ ఆర్ఆర్ మీదనే వచ్చింది ఛాన్స్, వచ్చింది తెలుగు ప్లేయర్ గా ఛాన్స్ వచ్చింది. ఈ రోజు రిజల్ట్ అంటే ఎంతో కొంత సత్తా చూపెట్టుకోవాలని అనుకున్నా నేను. బట్ ఏంటంటే సో తను ఏందో సో అట్లా మిస్ అయిపోయింది. ఇవాళ పర్ఫార్మెన్స్ మాత్రం నితీష్ రెడ్డి మాత్రం 100% ఇవ్వాలి. ఇవాళ హాఫ్ సెంచరీ దాటిన తర్వాత హాఫ్ సెంచరీ ఎబో ఎక్కువ ప్లేయర్ కనుక మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే కనుక మనకు మంచి ఛాన్సెస్ ఉంటాయి. తను ఇండియాకి కూడా ఆడే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే తను ఆల్రౌండర్ కదా. సో ఆల్రౌండర్ కాబట్టి మన ఇండియన్ ప్లేయర్స్లో ఆల్రౌండర్స్ చాలా తక్కువ. సో చాలా తక్కువ కాబట్టి తను ఆల్రౌండర్ కింద ఇప్పుడు నిరూపించుకుంటే సో భవిష్యత్తులో ఇండియా ప్లేయర్గా కూడా ఛాన్సెస్ చూడొచ్చు మనం. సో తనది ఇవాళ బర్త్డే. సో నితీష్ రెడ్డి అన్నకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పేసి తెలుసుకున్నాం. నారాయణ సో నారాయణది కూడా. బట్ ఏంటంటే అక్కడ వాళ్ళది కూడా చూసుకుంటే వాళ్ళ టీం మాత్రం దేంట్లో తక్కువ లేదు, బౌలింగ్లో కావచ్చు, బ్యాటింగ్లో కావచ్చు, ఓపెనర్స్ కావచ్చు, ఎవరైనా హిట్టర్స్ కావచ్చు. మధ్యలో మనం ఏంటంటే హిట్టింగ్ కాడ మనకు మిడిల్ ఆర్డర్లో చాలా వీక్ పాయింట్ అనేది వచ్చింది మనకు ఎస్ఆర్హెచ్లో. రాలే అంటే వికెట్స్ కనుక కోల్పోతా ఉంటే సీరియల్గా వికెట్స్ అనేవి 4 వికెట్లు కావచ్చు, 4-5 వికెట్స్ వరకు వెళ్ళిపోతుంది. మిడిల్ ఆర్డర్ అనేది కరెక్ట్ లేదు. ఓపెనర్స్ కనుక ఆగితే కనుక ఎస్ఆర్హెచ్ ఛాన్సెస్ అనేది చెప్పగలం. ఎస్ఆర్హెచ్ 100% గెలవాలి. సో ఆరెంజ్ ఆర్మీ అనేది ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలి హైదరాబాద్ వాళ్ళకు, అదొక్కటే తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఫేవరెట్ కనబడతా ఉంది ఈరోజు నాకు ఫేవరెట్ గా కనబడే టీం వన్ అండ్ ఓన్లీ టీం ఎస్ఆర్హెచ్. ఎందుకంటే బిగ్గెస్ట్ రీజన్ బిహైండ్ ఎవరంటే ప్యాట్ కమిన్స్. ఎందుకంటే ఇంతకు ముందు ఏషియా కప్ అతని క్యాప్టెన్సీలోనే గెలిచింది ఆస్ట్రేలియా, వరల్డ్ కప్ కూడా అతని క్యాప్టెన్సీలోనే గెలిచింది. ఇప్పుడు అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, నా క్యాప్టెన్ ఏందో, నా క్యాప్టెన్షిప్ ఏందో నేను రుజువు చేసుకుంటా, నేను ఎవరితోటి గొడవలకు ఇట్లా దిగే రకాన్ని కాదు, విత్ నా గేమ్ తోటి చూపిస్తాను ఒక ఇంటర్వ్యూలో అతను అచ్చు గుద్దినట్టు చెప్పారు. అలానే ఈసారి 100% ఎస్ఆర్హెచ్కి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ గెలిచిన ఓడిన రీజన్ ప్యాట్ కమిన్సే, కానీ అతను ఫైనల్ వరకు టీంని అతను భుజాలపై మోసుకొని వచ్చాడంటే హీఈస్ ద కరెక్ట్ పర్సన్ ఫర్ ఎస్ఆర్హెచ్. మేము పక్క 100% ఈరోజు మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఎస్ఆర్హెచ్కి ఛాన్సెస్ ఉన్నది గెలవడానికి. బట్ అక్కడ గంభీర్ టీం ఉన్నది. గంభీర్ టీం ఎలా ఓకే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ ఐపీఎల్ ఈ 2024లో, కానీ వాళ్ళ దాంట్లో కూడా చాలా ఇప్పుడు స్పిన్నర్ అనుకూలంగా ఒకటే ఉన్నది. కానీ మన ఓళ్ళు గిట్ట చాలా మంది ఒక 2-3 మ్యాచెస్ చూసినాం మనం, ఒక్కసారి క్లిక్ అయ్యానుకో ఆ స్కోర్ ఎక్కడ 250 అబోవ్ వెళ్ళింది. అదే ఈ రోజు ఈ మ్యాచ్లో జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యాజ్ ఏ హైదరాబాద్, యాజ్ ఏ తెలంగాణ మెంబర్గా నేను
SRH కి ఫుల్ సపోర్ట్ ఇస్తా. టాస్ విన్ అయితే ఏ తీసుకుంటే బెటర్ అంటారు? టాస్ విన్ అయితే SRH బ్యాటింగ్ తీసుకోవాలి. SRH బ్యాట్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఫస్ట్ హెడ్ అండ్ ఓపెనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లిక్ అయిందనుకో ఆల్మోస్ట్ 200, 230, 250 ప్లేస్ పెట్టిననుకో కప్పు మనదే, ఇక ఎటు పోదాది. ఇలా కొత్త ప్లేయర్ కూడా SRH లో గ్లెన్ ఫిలిప్స్ కూడా ఆయన ఆడేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన బెటర్ మార్కరం బెటర్ అనుకుంటా ఉన్నావు? ఎందుకంటే ఇన్ని మ్యాచ్లు ఆడి ఉన్నాడు కాబట్టి మార్కరమే బెటర్ అంట. ఎందుకంటే అతనికి ఇప్పటి వరకు ఛాన్స్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు తెలియదు, కానీ మేబీ ఒక ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండు. కానీ మార్కరమే బెటర్, ఎందుకంటే అతనికి ఇన్ని మ్యాచ్ల నుంచి ఒక్క పర్ఫార్మెన్స్ చేస్తలేడు, కానీ ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఈరోజు ఉన్నాయి. ఏ టీం మీకు ఫేవరెట్ కనబడతా ఉంది ఈరోజు? నాకైతే మన SRH ఫేవరెట్ అనిపిస్తుంది. బ్యాటింగ్ బౌలింగ్ లో కానీ మన వాళ్ళు మంచిగా ఉన్నారు. మళ్ళీ ఎట్లా అంటే మనం ఎలిమినేటర్ క్వాలిఫైర్ 2 కూడా గెలిచున్నాం చెపాక్ స్టేడియంలో. సో మనం SRH గెలవాలని అనుకుంటున్నాం. క్వాలిఫైర్ 1 లో ఓడిపోయింది, ఇదే సంబంధం KKR చేతిలో ఓడిపోయింది. కాకపోతే ఇప్పుడు మన చెపాక్ స్టేడియం కాబట్టి చూడాలి, SRH గెలవాలని అనుకుంటున్నాం. చెపాక్ స్టేడియం అంతా పిచ్ కు అనుకూలించేటువంటి స్టేడియం అది. అవునవును. అక్కడ దాంట్లో మనం చూసినట్టయితే నారాయణ కావచ్చు, చక్రవర్తి లాంటి ప్లేయర్స్ ఉన్నారు కీలక. మన దాంట్లో కూడా బ్యాటింగ్ మంచిగా ఉంది. అభిషేక్ శర్మ హెడ్ కానీ మంచి స్టాండ్ తీసుకొని ఇద్దరు ఒక 10 ఓవర్స్ వరకు ఉంటే మన వాళ్ళు భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. ఎంత స్కోర్ కొట్టాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఒక 220 to 240 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే KKR బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఆయన కూడా వచ్చిండు, గుర్బాజ్ వచ్చిండు. మళ్ళీ మిడిల్ ఆర్డర్ ఇప్పుడు CSR కూడా ఫామ్లోకి వచ్చిండు. చాలా రింకు సింగ్ ఇలాంటి భారీ హిట్టర్లు ఉన్నందుకు మన వాళ్ళు మాక్సిమం 220 అట్లా పెడితే మన వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది. మనది ఫస్ట్ బ్యాటింగే తీసుకోవాలి. బ్యాటింగ్ తీసుకొని 220 అట్లా కొట్టింది అనుకో, వాళ్ళు చేసింగ్ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం స్పెజర్ పెట్టచ్చు మన దాంట్లో. ఎందుకంటే స్వింగ్ చేయవచ్చు, భూవీ కానీ నటరాయన్ కాబట్టి చాలా. మొన్న చూసినట్లయితే మనం ఎవరు అనుకోలేదు అభిషేక్ శర్మ స్పిన్ బౌలింగ్ చేస్తారని. దాని వేసి ఒక 2 వికెట్లు వేయడం. మళ్ళీ షాబాజ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, స్పిన్నింగ్ ఉన్నాయి కాబట్టి పక్కా మన వాళ్ళు బ్యాటింగే తీసుకోవాలని అనుకుంటున్నాను. ఫేవరెట్ అంటే నాకు అభిషేక్ శర్మ నితీష్ రెడ్డి చాలా బాగా ఆడుతున్నారు. అభిషేక్ శర్మ అయితే మంచిగా బ్యాటింగ్ చాలా, అందరూ యువరాజ్ సింగ్ అంటారు కాబట్టి అభిషేక్ శర్మ నితీష్ రెడ్డి చాలా ఫేవరెట్. థ్యాంక్ యూ. మొత్తానికైతే జరుగుతున్నటువంటి ఫైనల్ మ్యాచ్ లో SRH వర్సెస్ KKR ఈ రోజు ఫైనల్లో తలబడుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది కూడా తెలుగు అభిమానులంతా కూడా SRH గెలవాలని చెప్పేసి వాళ్ళంతా కోరుకుంటున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా KKR టీంను కనుక మనం చూసుకున్నట్టయితే మొదలుగా KKR టీంలో కూడా చాలా కీలకమైనటువంటి ప్లేయర్స్ ఈ రోజు వచ్చినటువంటి గుర్బాజ్ సైతం కూడా క్వాలిఫైర్ 1 లో ఆడడం జరిగింది. క్వాలిఫైర్ 1 లో SRH ఓడిపోవడానికి ముఖ్యంగా ఓపెనర్స్ సునీల్ నారాయణ్, మరో పక్కన గుర్బాజ్ ఇద్దరు కూడా కారణం. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ఫైనల్ మ్యాచ్ లో గుర్బాజ్ అండ్ సునీల్ నారాయణ్ ఆ జోడిని కనుక విడగొట్టినట్టయితే, అంటే తొందరగా ఆ 2 వికెట్లు కనుక పడగొట్టినట్టయితే ఖచ్చితంగా SRH టీం కి అయితే చాలా అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఓపెనర్స్ కనుక SRH లో కనుక చూసుకున్నట్టయితే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళు కూడా పర్ఫార్మెన్స్ చాలా కీలకమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఆల్మోస్ట్ ఇలా SRH ఫైనల్ కనుక రావడానికి కారణం ఉన్నటువంటి SRH లో ఉన్నటువంటి ఓపెనర్స్ జోడి. ఒక పక్కన ట్రావిస్ హెడ్ కావచ్చు, అభిషేక్ శర్మ, వీళ్ళు ఇద్దరు ప్లేయర్స్ కీలకంగా మారిపోయారు. ఎప్పుడైతే వీళ్ళు ఒకవేళ కనుక పర్ఫార్మెన్స్ సరిగ్గా ఇవ్వనట్టు కొంత ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఆడినటువంటి 15 మ్యాచ్ల్లో 9 మ్యాచ్ల్లో SRH విజయం సాధించడం జరిగింది. మరో పక్కన కొన్ని మ్యాచ్లను చేజారిపోయినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అయితే ఒక పక్కన SRH టీం కనుక బలంగా వచ్చినట్టయితే వాళ్ళ ప్రధానమైనటువంటి బలం బ్యాటింగ్ బలం. అంటే దాదాపుగా 9 మంది బ్యాట్స్మెన్ కూడా SRH లో పర్ఫార్మెన్స్ చేయగలటువంటి నైపుణ్యం ఉన్నటువంటి బ్యాటర్స్ ఉండడం జరిగింది. మరో పక్కన విదేశీ ప్లేయర్లు 4 సైతం కీలకమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తా ఉన్నారు. ఈ రోజు కూడా ట్రావిస్ హెడ్ ఓపెనర్ ఆయన కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా టీం ఈజీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 2016లో వరల్డ్ కప్, 2016లో ఈ IPL కప్ కొట్టినటువంటి, అంటే డెక్కన్ చార్జర్స్ గా అప్పుడున్నటువంటి హైదరాబాద్ టీం 2016లో కప్పు కొట్టడం జరిగింది. 2 సార్లు ఏదైతే సెమీస్ వరకు వెళ్లి ఓడిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు హైదరాబాద్ టీం ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో ఆయన కెప్టెన్స్ లో ఈ రోజు ఫైనల్ ఆడుతూ ఉన్నది. చూద్దాం మరి ఇలా జరిగేటువంటి ఈ ఫైనల్ మ్యాచ్ లో ఏ విధమైనటువంటి రిజల్ట్స్ ఉంటుంది. మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతా ఉన్నది. చాలా మంది కూడా హైదరాబాద్ టీం గెలవాలని చెప్పేసి తెలుగు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఫైనల్ రావడం జరిగింది కాబట్టి SRH టీం గెలవాలని చాలా మంది కోరుకుంటా ఉన్నారు. అలాగే KKR టీం కనుక చూసుకున్నట్టయితే చాలా బలంగా ఉన్నటువంటి టీం. కేవలం
చాలా మ్యాచ్లను కూడా గెలవడం జరిగింది. మొదలే వాళ్ళు క్వాలిఫై అయినటువంటి పరిస్థితి కూడా టేబుల్లో మొదటి ర్యాంకులో ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. SRH టీంని రెండు సార్లు ఓడించినటువంటి టీమే ఇక్కడ ఉన్నటువంటి KKR టీం. మరి ఈ రోజు ఈ KKR టీంని ఓడించి SRH టీం ప్రతీకారం తీర్చుకుంటుందా లేదనేది కూడా మరి కాసేపట్లో మనం చూడబోతా ఉన్నాం. చాలా మంది వాళ్ళంతా కూడా ఒక పక్కన ఆడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, మరో పక్కన అభిమానులు కావచ్చు, చాలా ఉత్సాహంగా చూస్తా ఉన్నారు ఈ సంబంధించినటువంటి ఈ ఫైనల్ మ్యాచ్ కోసం. అయితే KKR టీము కనుక మనం చూసుకున్నట్టయితే గుర్బాజ్ సైతం, మరో పక్కన ఓపెనర్ గా వచ్చినటువంటి నారాయణ్, మిడిల్ ఆర్డర్ లో ఉన్నటువంటి ప్లేయర్స్ కూడా శ్రేయస్ అయ్యర్ కావచ్చు, వెంకటేష్ అయ్యర్ కావచ్చు, ఆండ్రూ రసల్ కావచ్చు, మరో పక్కన రింకు సింగ్, ఇట్లాంటి కీలకమైనటువంటి బిగ్ హిట్టర్స్ ఉన్నటువంటి KKR టీంని అంత ఈజీగా ఓడించడం సులభతరం కాకపోవచ్చు. కానీ వికెట్లను కనుక తీసుకున్నట్టయితే భువనేశ్వర్ కావచ్చు, నటరాజన్ కావచ్చు, ప్యాడ్ కమిన్స్ కావచ్చు, ఇప్పుడు నితీష్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి ప్లేయర్స్ వికెట్లను కనుక తొందరగా తీసుకున్నట్టయితే కొంత SRH టీం కు కలిసి వచ్చేటువంటి పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ రోజు జరిగేటువంటి టీంలో ఎవరు సంబంధించినటువంటి SRH టీంలో ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తారు బ్యాటింగ్ పరంగా కానీ బౌలింగ్ పరంగా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి.